హర్రర్ మూవీస్ చూడడానికి భయంకరంగా ఉంటాయి. మనకు భయం వేసినా భయపడుతున్నో కళ్ళు మూసుకుంటున్నో ఎలాగోలా ఆ మూవీ చూసేస్తాం. మనకు భయం వేస్తున్నా సరే హర్రర్ మూవీస్ మనం ఎందుకు చూస్తాం? ఎందుకంటే భయం అనే ఎమోషన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎమోషన్ కాబట్టి. ఈ వీడియోలో నాకు నచ్చిన 13 హర్రర్ సినిమాస్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటి టాప్ 10 హర్రర్ మూవీస్ గురించి చెప్పొచ్చు కదా. 13 ఎందుకు అంటే 13 అనేది మోస్ట్ అన్లక్కీ నెంబర్ అండ్ 13 అనేది దెయ్యాలకు ఇష్టమైన నెంబర్ అని కూడా నమ్ముతారు. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో టాప్ 13 హర్రర్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. మోస్ట్లీ ఈ మూవీస్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో దొరుకుతాయి. ఈ మూవీలో నేను ఫస్ట్ చెప్పబోయే మూవీ ద మీడియం. ఇది ఒక థాయిలాండ్ దెయ్యం సినిమా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే మనకు మన దేశంలో పూజారులు ఉన్నట్టే థాయిలాండ్ లో వాళ్ళకి షామాన్లు ఉంటారు. ఈ షామాన్లకి దేవులతోనే ఇంకా దెయ్యాలతోని మాట్లాడే శక్తి ఉంటుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. సో ఒక ఊరిలో ఒక లేడీ షామాన్ ఉంటుంది. ఈ సినిమాలో ఆవిడ ఫ్యామిలీలో జరిగే దారుణాలు మనకు చూపిస్తారు. ఈ మూవీ ఎందుకు బాగుంటుందంటే ఇది ఒక సినిమాలో కాకుండా ఒక డాక్యుమెంటరీలో ఉండడం వల్ల ఆ సన్నివేశాలన్నీ నిజంగా జరుగుతున్నట్టు భయం కలిగిస్తాయి. సినిమాలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఈ మూవీలో నేను సెకండ్ చెప్పబోయే మూవీ ఇన్కాంటేషన్. ఇది ఒక తైవాన్ దెయ్యం సినిమా. లీరోన్ అనే ఒక ఆవిడ తన ఫ్రెండ్స్ తో కలిపి ఒక మారుమూల ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే అక్కడ దెయ్యాలు ఉన్నాయో లేదో అని ఇన్వెస్టిగేషన్ చేయాలని వెళ్తుంది. అక్కడున్న కొంతమంది మనుషులు ఆవిడకి చేతబడి చేస్తారు. ఈ సంఘటన జరిగిన 6 సంవత్సరాలకి తన కూతురికి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మూవీ అంతా కూడా ఒక మంత్రాన్ని రిపీట్ చేస్తారు. సో మూవీ అయిపోయాక మన బ్రెయిన్ లో కూడా మంత్రం తిరుగుతుంటుంది. సినిమా అయితే చాలా స్కేరీగా ఉంది. లిస్ట్ లో థర్డ్ చెప్పబోయే మూవీ ఇంపెంటిగో. హర్రర్ మూవీస్ తీయడంలో డైరెక్టర్ జాకో అన్వర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇతను ఒక ఇండోనేషియన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఒక ఆవిడ తనకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి కోసం ఒక మారుమూల గ్రామానికి వెళ్తుంది. ఆ ఊరు చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి అనమాట. ఆ ఫారెస్ట్ లో భయం గొల్పే సన్నివేశాలు చాలా బాగుంటాయి. లిస్ట్ లో ఫోర్త్ రాబోయే మూవీ సేటన్ స్లేవ్స్. ఇది కూడా జాకో అన్వర్ ఫిల్మే. స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మదర్ చనిపోతుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు చాలా క్రేజీగా ఉంటాయి. సినిమా చివరికి వచ్చేసరికి చూసే వాళ్ళకి తప్పకుండా భయం పడుతుంది. ఈ లిస్ట్ లో రాబోయే ఫిఫ్త్ మూవీ బాస్కిన్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే పోలీసులకి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. అక్కడ ఏదో డేంజర్ జరుగుతుందని ఫోన్ లో వ్యక్తి పోలీసులకు చెప్తాడు. అసలు అది ఏంటో తెలుసుకోవడానికి పోలీసులందరూ కలిపి ఒక ఖాళీ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. ఆ బిల్డింగ్ లో జరిగే విషయాలు సంఘటనలు చాలా బ్రూటల్ గా ఉంటాయి. సో ఈ మూవీ కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక టర్కిష్ మూవీ. లిస్ట్ లో రాబోయే 6th మూవీ రింగు. ఇది ఒక జపాన్ సినిమా. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే ఒక కర్స్ వీడియో ఫుటేజ్ ఉంటుంది. ఆ కర్స్ వీడియో చూసిన వారు ఎవరైనా సరే 7 days లో చనిపోతారనేది ఒక నమ్మకం ఉంటుంది. బట్ స్లోగా నమ్మకం నిజం అవటం మొదలవుతుంది. అసలు ఇదంతా నిజమా కాదా అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక రిపోర్టర్ ఇంకా తన ఎక్స్ హస్బెండ్ వెళ్తారు. తర్వాత వాళ్ళకి ఎదురయ్యే సంఘటనలు చాలా భయాన్ని కలిగిస్తాయి. ఈ లిస్ట్ లో రాబోయే 7th మూవీ జువాన్ ద కర్స్. ఈ సినిమా జపాన్ లో భారీ హిట్ అయింది. స్టోరీ ఏంటంటే ఒక స్టూడెంట్ మిస్ అవుతాడు. ఆ స్టూడెంట్ కోసం తెలుసుకోవడానికి అతని టీచర్ ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అసలు ఏం జరిగింది, ఆ టీచర్ ఏమయ్యాడు, అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమాలో చాలా భయంకరంగా చూపించారు. ఇక ఈ లిస్ట్ లో రాబోయే 8th మూవీ నోరాయ్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే దెయ్యాలు భూతాలను ఇన్వెస్టిగేషన్ చేసే ఒక పారానార్మల్ జర్నలిస్ట్ ఒక డాక్యుమెంటరీ తీసి ఎవరికి కనిపించకుండా పోతాడు. అతను ఎందుకు మాయమయ్యాడని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఈ సినిమాలో దెయ్యాలు ఎంత క్రూరంగా ఉంటాయనే విషయాలన్నీ చూపించారు. లిస్ట్ లో రాబోయే 9th మూవీ కర్స్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కియోషి కురోసావా. ఇతనికి హర్రర్ సినిమాలు తీయడంలో మంచి పేరు ఉంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో ఎప్పుడు ఏదో ఒక మర్డర్ జరుగుతుంటుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి డిటెక్టివ్ టకాబే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంటాయి. సినిమా స్లోగా ఉంటుంది బట్ భయంకరంగా ఉంటుంది. ఈ లిస్ట్ లో మనం చెప్పుకోబోయే 10th ఫిల్మ్ పల్స్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నెట్ ద్వారా చాలా డిస్టర్బింగ్ విజువల్స్ కనబడుతుంటాయి. అదేంటో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు సినిమా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అవుతుంది. ఈ సినిమా కూడా డైరెక్ట్ చేసింది కియోషి కురోసావా. ఈ లిస్ట్ లో రాబోయే 11th మూవీ ద వేలింగ్. ఈ సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు అంటే 1.5 hours 2 hours ఉంటాయి. బట్ ఈ సినిమా మాత్రం 2.5 hours ఉంటుంది. కానీ అస్సలు బోర్ కొట్టదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక సౌత్ కొరియన్ విలేజ్ లోకి ఒక మిస్టీరియస్ మనిషి వస్తాడు. ఆ మనిషి ఆ ఊళ్ళోకి వచ్చినప్పటి నుంచి అన్ని అనార్థాలు జరుగుతాయి. ఈ సినిమా స్టోరీ ముందుకు వెళ్లే కొలది ఇది ఒక హర్రర్ రివెంజ్ స్టోరీగా మారిపోతుంది. మూవీ లాస్ట్ లో వచ్చే ట్విస్టులు అయితే సూపర్ గా ఉంటాయి. ఈ లిస్ట్ లో మనం చెప్పుకోబోయే 12th మూవీ అండర్ ది షాడో. ఈ మూవీ ఒక ఇరాన్ మూవీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే 1980s లో ఇరాన్ కి ఇరాక్ కి మధ్య వార్ జరుగుతుంటుంది. అదే టైంలో అక్కడ షిడ్డే అనే ఒక ఉమెన్ కి సంబంధించిన స్టోరీ ఇది. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఇంకో పక్క షిడ్డే హస్బెండ్ అక్కడ జరుగుతున్న వార్ లో హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఎందుకంటే అతను ఒక డాక్టర్ కాబట్టి. సో దీని వల్ల షిడ్డే ఇంకా అతని కూతురు మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇదే టైంలో జిన్ అనే భూతాల్ని ఆ చిన్నపిల్ల చూస్తుంది. అక్కడ నుంచి మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. యుద్ధం వల్ల జరిగే నష్టం, ఒంటరిగా ఉన్న తల్లి కూతుల్ని దెయ్యాలు భయపెట్టడం. డైరెక్టర్ బాబా కన్వారి ఈ విషయాలన్నీ చాలా బాగా చూపించాడు. ఇంక ఈ లిస్ట్ లో రాబోయే 13th మూవీ తంబార్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. హసన్ అనే దేవత నుంచి నిధి కొట్టేయాలనుకున్న ఒక కుటుంబం చివరికి దురాశ వల్ల ఎలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారో అనేది ఈ స్టోరీ. మూవీ అయితే భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా నిధి కోసం ఆ నూతిలోకి ఒంటరిగా వెళ్లే సీన్స్ భయాన్ని పుట్టిస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.